హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్. అంజమ్మ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక టాపిక్ తీసుకొచ్చేసాను మీ ముందుకి. అది రియల్గా జరుగుతున్నది. ఎందుకు ఫ్రెండ్స్, చాలామంది అబ్బాయిలు భార్యల్ని పట్టించుకోరు. అన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్య మీద ఎందుకు ప్రేమ ఉన్నట్లు నటిస్తారు? భార్యకు బాగలేనప్పుడు భర్తే కదా పట్టించుకోవాలి, అత్తమామలు కదా పట్టించుకోవాలి. కానీ ఇక్కడ ఎవరూ పట్టించుకోకుండా మీ పుట్టింటికి వెళ్ళు, అక్కడ చూపించుకో, లేదంటే పట్టించుకోకుండా తను బాధపడుతున్నా ఎందుకు పట్టించుకోరు? తనకు అంత పెయిన్ వస్తున్నా ఎందుకు అర్థం కాదు? వీళ్ళ ఆడపిల్లలైనా వీళ్ళకి ఆడపిల్లల్లాగా కనిపిస్తారు. పక్కన ఆడపిల్లలు కాదా? మనిషి కాదా? మధ్యలో వచ్చింది మా అమ్మ. ఎవరికి చెప్తే ఏముంది ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ ఛానల్లో అందరికీ చెప్పుకోవాలనుకుంటున్నాను నా బాధ. మానవత్వం అనేది ఉండాలి కదా ఫ్రెండ్స్. పెళ్లి చేసుకునేది ఎందుకు? పిల్లల్ని కనడానికేనా? ఇలా కామ కోరికలు తీర్చుకోవడానికేనా? ఒక ఇంటి ఆడబిడ్డను తీసుకొచ్చి బలి చేస్తారు. దాని బదులు దేనికి నన్ను పని చావచ్చు కదా ప్రశాంతంగా. తర్వాత అయినా పిల్లల్ని పెట్టుకొని బతికేస్తుంది. నా దృష్టిలో ఇలాంటి వాళ్ళు నాకు చాలా కోపం వస్తుంది. ఏం చేయాలో ఎవరితో చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చాలామంది ఇలాగే ఉన్నారు ఫ్రెండ్స్. భర్తలు అర్థం చేసుకోరు. వేరే వాళ్ళ ఆడవాళ్ళకైతే పెట్టడానికి డబ్బులు బాగా వస్తాయి, ఇంట్లో ఆడదాన్ని పట్టించుకోవడానికి మాత్రం డబ్బులు రావు. కొన్ని రోజుల నుంచి ఒక అమ్మాయి బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే ఆ అమ్మాయి హస్బెండ్ అసలు పట్టించుకోకుండా తాగుడికి బానిస అయిపోయి ఇంట్లోకి పట్టించుకోడు, తిండికి పట్టించుకోడు, దేనికి పట్టించుకోకుండా ఉన్నాడు ఫ్రెండ్స్. దీనికి నేను కామెంట్ సెక్షన్ ఆన్ చేస్తాను. మీ ఉద్దేశం ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది రియల్గా జరుగుతుంది. మీ అమ్మ వాళ్ళు రావాలి, వాళ్ళు చూపించాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తారా, ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తారా? ఎవరి స్తోమతి వాళ్ళది ఫ్రెండ్స్. అసలు ఎక్కడా చూపించకుండా ప్రాణాల మీదకి తీసుకొచ్చుకునేది బెటరా? గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకొని ఆపరేషన్ చేయించుకోవడం బెటరా? ఎవరి స్తోమతికి తగ్గది వాళ్ళు చేస్తారు కదా. ఏదైతే నేను ఒక ప్రాణం కాపాడాలనే కదా మనం అనుకుంటున్నాం. అది ఎందుకు అర్థం కాదు ఈ మూర్ఖపు వెధవలకి, ఈ మూర్ఖపు జనాలకి, పనికి వాళ్ళ వెధవలకి. అలాంటప్పుడు వీళ్ళందరూ ఏదైనా సునామీ వచ్చి చచ్చిపోతే బాగుండనిపిస్తుంది. ఇలాంటి పనికి వాళ్ళ వెధవలంతా ఇలాంటి సమాజంలో బతికి ఎవరిని ఉద్దేశించి ఎవరిని ఉద్ధరించాలని, ఏదైనా పెద్ద సునామీ వచ్చి వరదలు వచ్చి కొట్టుకుపోతే బాగుండనిపిస్తుంది ఇలాంటి పనికి వాళ్ళ వెధవలు. నా దృష్టిలో మీరు చచ్చిపోండి రా, దరిద్రం పోతుంది.